కృష్ణ, ఒరే కృష్ణ, ఏమిటండి? ఎక్కడ వీడు? ఒరే, ఏమిటండి ఆ కేకలు? ఇప్పుడు ఏమైందని? నీకు నా కేకలు వినిపిస్తాయి. వాడు చేసే దుండగాలు కనపడవు. ఏం చేశాడు నాన్న? ఏం చేశాడా? ఆ షావుకారు బండిలో చెరుగ్గడ లాగేసి నానాలు చేశాట. తినే వస్తువు కదండి, ఏదో సరదాకి చేసుంటాడు. సరదా ఏమిటి సరదా? ఇతరుల సొమ్ముతో ఆడుకోవడం వీడికి సరదా, వీడిని తిట్టడం వాళ్ళకి సరదా. ఈ సరదాల మధ్య నలిగి నాశనం అయిపోయేది నా వంశ గౌరవం, కుటుంబ పరువు ప్రతిష్టలు. నిజమే నాన్న, తమ్ముడు చిలిపి చేస్తే మితం లేకుండా పోతుంది. వీడు చేసే పనులకి తెచ్చే అవమానాలకి ఎందులో దూకి చేస్తే బాగుంటుంది. వాడు రాని చెప్తాను. అత్తయ్య గారు, మావయ్య గారి కోపం ఉత్త తాటాకుల మంట లాంటిది. ఇట్టే వస్తుంది, ఇట్టే పోతుంది. ప్రేమతో నచ్చ చెప్తే వింటాడు కానీ మాటి మాటికి వాడిని ఇలా బెదిరిస్తూ ఉంటే మరీ మొండికెత్తిపోతాడు. ఆహా ఆహా, గుమ్మలాడే ఏవన్ కాఫీ. వదిన గారంటే ఎలా ఉండాలి? మరిది గారు కాఫీ కావాలనుకున్నారు, వదిన గారు తెచ్చేసి. ఇది తమరకు కాదు, మావయ్య గారి. నాన్నగారు అప్పుడే వచ్చేసారా? అయితే మనకు అమ్మగారి శరణ్యం. మనం నిష్క్రమిస్తాం. మీరు పదండి, మీరు పదండి. మావయ్య గారు, కాఫీ. చూడమ్మా, ఈ షర్ట్ కాస్త గుండి గుర్చిపెట్టు. ఒక్క క్షణం మావయ్య, మీ అబ్బాయి కాఫీ ఇచ్చొస్తాను. అదేమిటమ్మా, చంద్రం ఇంకా కాఫీ తాగలేదా? ఆయనకు కాదు మావయ్య, కృష్ణకి. కృష్ణ వచ్చాడా? వాడి కాఫీ సంగతి నేను చూస్తాను. ఎక్కడ వీడు? ఏమండి, ఏమిటి వాడిని చంపేస్తారు? నువ్వు అనవసరంగా వాడిని వెంటేసుకురాకు. ఎక్కడ దాచావు చెప్పు. ఏమండి? తప్పుగా ఆగు. నిన్ను కాలేజీలో చదివిస్తున్న చదువుకొని బాగుపడటానిక, లేక రౌడీలో తిరగటానిక? ఆ షావుకారు గారి చెరుకు ఎందుకు నిలిచావు? నేను మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా నాకు చెరుకు లాక్కున్నాం. ఆ మాత్రం దొంగతనం అవుతుందండి. నీది కాని వస్తువు నువ్వు సరదాగా వేసిన దొంగతనం అనిపించుకుంటుంది. అసలు నాలుగు తండ్రి. ఏమిటండి ఇది? అయిన దానికి కాని దానికి వాడి మీద చేయి చేసుకుంటారు. నీ సపోర్ట్ చూసుకుని వీడిలా తయారవుతున్నాడు. వీడు చదివేటి చేసి అల్లవేటి? వీడిని కొట్టాలనుకో. వాడి మీద చేయి చేసుకున్నారంటే నన్ను చంపక తిన్నంత ఒట్టే. నువ్వు ఈ ఒట్లో కన్నీర్చావే, వీడితో నా చేతులు పెట్టేశావు. అందుకే వీడిలా తయారవుతున్నాడు. చిచి. నాన్నగారు ఝామ్ అని వజ్రాయుధం ఎత్తేసరికి నువ్వు బ్రహ్మాండంగా విష్ణు చక్ర విసిరావు. చాలా థ్యాంక్స్ అబ్బా, చాలా థ్యాంక్స్. నోర్మే, నువ్వు చేస్తున్న ప్రతి వెధ పని నేను సమర్థించలేక చస్తున్నానరా. అమ్మా, నువ్వు నన్ను కొట్టావని నేనేమన్నా బాధపడతానుకున్నావా? నేనేం బాధపడలేదు, నువ్వు కూడా ఏం బాధపడదు. కొట్టినా తిట్టినా బాధపడకుండా మొండికెత్తేవనేరా నా బాధంతాను. మాటి మాటికి చెప్పడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడివా? ఎప్పుడొస్తుందిరా నీకు బాధ్యత? బాధ్యత అది లేదనేగా నువ్వు నాన్న తెగవరి అయిపోతున్నారు. ఓ పని చేస్తానమ్మా, రేపు మద్రాసు నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ లో 10 కిలోల బాధ్యత తెప్పిస్తాను. ఇక చూడు, ఒకటే బాధ్యత, బాధ్యతనే బాధ్యత. సర్లే, సంతోషించాం గాని కాఫీ తాగు. ఇదేటమ్మా, బట్టలు నువ్వే ఉతుకుతున్నావు? ఇందులో తప్పే ఉందిరా, మన పని మనం చేసుకోవడంలో. అది కాదమ్మా, ఇంట్లో వేరే ఆడ సహాయం లేకపోతే నువ్వు చెప్పామా నిజమే, మరి వదిన ఉంది కదా. తమ్ముడు, మీ వదినకి 7 గంటలకు నిద్ర లేవడం అలవాటు. ఆ మాత్రం దానికి అమ్మతో చాడీలు చెప్పాలా? ఆహా, చాడీలు కాదన్నయ్య, భార్య విధేయులు అని మొగుళ్ళలో కేటగిరీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళాలనేమో పువ్వులతో పూజిస్తారు, తల్లులనేమో కంకరాలు ఉంటాయి చూడు, బాగా కొనాలి వాటి మీద నడిపిస్తారు. ఏమిటా మాటలు? నువ్వు పో అవతలకి. వెళ్తానమ్మా. గుడ్ మార్నింగ్ వదిన గారు. అయ్యో, ఏమిటిది అప్పుడే లేచేశారు? పొద్దు ఇంకా పడవలేదు, కోళ్ళు ఇంకా కోయలేదు. నన్నేం వెక్కిరించక్కర్లేదు. అయినా పెద్దవాళ్ళని విమర్శించమని మీ కాలేజీలో నేర్పుతున్నారా? ఆహా, పెద్దవాళ్ళని విమర్శించమని కాలేజీలో నేర్పడం లేదు, కానీ పెద్దవాళ్ళ మీద పనులన్నీ వదిలేసి చిన్నవాళ్ళు బారెడి పొద్దెక్కే వరకు మంచం తెక్కూడదని మాత్రం నేర్పరు. వదిన గారు, ప్రతి మనిషికి కామన్ సెన్స్ అనే ఒక సెన్స్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి నేర్చుకోవాల్సింది తప్ప కాలేజీలో ఇవన్నీ నేర్పరు. మరి చూడమ్మా, నోటికి హద్దు బద్దు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు వీడు. వాడి మాటలు ఏం పట్టించుకోకండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. చూసుకోండి, మీరటు మీరిటు. అమ్మా, ఒరే, ఏమిట్రా ఇది? నేను సహాయపడదామని. ఏమిటి, నువ్వు బట్టలు ఉతుకుతావా? తప్పే ఉందమ్మా, పెద్ద పెద్ద లాండ్రీలో బట్టలు ఉతికే వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే, బిఏలు, ఎంఏలు, ఎంఏ ఆనర్స్ లో. ఒరే నాయనా, ఇప్పుడు నేను ఇలా కష్టపడుతున్నానని జాలి పడుతున్నావు. రేపొద్దున నీకు పెళ్ళైన తర్వాత అప్పుడు నువ్వు నన్నెంత సుఖ పెడతావో చూస్తానుగా. అమ్మా, నో ఛాన్స్. నీకు అనుమానం అక్కర్లేదు, కావాలంటే రాసుకో. సదరు సతీమణి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను కాలు కింద పెట్టనివ్వదు. అప్పుడు నీ పనల్లా కూర్చొని కూర్చొని ఆర్డర్స్ పాస్ చేయడమే. అమ్మాయి, 8 కాఫీ, 8 టీ, 9 టిఫిన్. చాలు రా, చాలు. ఏమ్మా మాటలు ఇచ్చావు గాని వెళ్ళి స్నానం చేసిరా. గారెలుండే నువ్వు తిందు గాని. గారెలు? మై గాడ్, చెప్పలేదా మరి? గంట టైం వేస్ట్ చేశానా? వదిలేండి కదా.
ఫారం ఎలా ఉంది, కోడి ఎలా ఉన్నాయి? అయ్యా ఈ కోడి ప్రతిరోజు టెన్షన్ గా గుడ్డు పెట్టేస్తుందండి. అయితే ఈ బుల్లుముండకి స్వామి భక్తి ఎక్కువ అన్నమాట. ముద్దెట్టుకోరా. ఇదిరా, ఇది మాత్రం వారానికి 2 లేక 3 గుడ్లు పెడుతున్నాయి. 2, 3 మాత్రమే పెడుతుందా? కొంప తీసి ఇది ఫ్యామిలీ ప్లానింగ్ అమలు జరపట్లేదు కదా? 2 లేక 3 కనండి రేడియో ప్రచారం ఏమన్నా ఏంటనేవరా? ఇది అంతే ఏంటదండి, అంతే ఏంటదండి. ఆ గవర్నమెంట్ వారు చేసే ప్రచారాలు మనుషులకు కానీ కోళ్ళకు కాదు. ఇవి ఇలా 2, 3 అంటూ కూర్చుంటే 2, 3 నెలల్లో ఈ ఫారం మూసేసి నన్ను ఎత్తిన గుడ్డేసుకు పోవర్రా బాబు. ఇదిగా ఇలా 2 లేక 3 గుడ్లు మాత్రమే పెట్టే బాబతలను అన్నింటినీ మొత్తం వాటిలో ఏరు చేసేసి డాక్టర్ దగ్గర తీసుకుపోండి. ఇదిగో మీరు పాటలు అంటానికి ట్రాన్సిస్టర్ చెవుల దగ్గర పెట్టుకుంటారు, అవేమో ప్రోగ్రామ్ తినేస్తాయి. జాగ్రత్త. అలాగనే పడుచుదనం మహాజోరుగా ఉంది. యవ్వనం వచ్చేసింది కానీ నీకింకా చిన్నతనం పోలే. ఆడుకోవడానికి ఈ చిన్నపిల్లలే కావాలా? మేంలేము. ఈడు జోడు కుదిరిన వాళ్ళతో ఆటపాట అందంగా ఉంటుంది. రాపిల్ల తోటలో ఆడుకుందాం. ఏరా దీపు చిమ్మచిమ్మలాడుతోందా? నాతో ఆడతానంటున్నారు వేధవల్లారా. ఏయ్, ఆటే కాదురా, మాట కూడా మా జోరుగుందిరా. ఆడుకోవటానికి ఈడు జోడు ఒకటే కాదురా, ఆడ మగ అన్న వ్యత్యాసం కూడా ఉండాలి. మీ దగ్గర దమ్ముంటే నాతో వచ్చి ఆడుకోండి. స్టూపిడ్ ఇడియట్స్. దమ్ములున్నాయో లేవో ఇప్పుడు చెప్పు. రౌడీ రాస్కెల్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తారా? చేయవు కదా? బుద్ధి వచ్చిందా? వచ్చింది. దెబ్బలేసుకో మరి. ఓ మరి చూస్తా. ఏ కృష్ణ, నిన్న ఆ రౌడీలతో ఎవరు దెబ్బలాడమన్నారు? నేను వాళ్ళతో ఎవరు ఆటలాడమన్నారు? ఏమిటి, నేను వాళ్ళతో ఆటలాడానా? లేకపోతే వాడు నీ చేయిందు పడుతున్నాడు. నీ చేయిందు పడుతున్నాడు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. చూసే మొద్దు ఏంటిది? ఏదో సరదా జోక్ చేస్తాను. చూడు, వాళ్ళు చేసిన అల్లరి నా కళ్ళారా చూశాను, అందుకే వాళ్ళ కోట ఇచ్చాను. గొప్ప. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే నా భర్తం పడతాడు, అందుకే లైట్ గా కోట ఇచ్చాను. లేకపోతే వాళ్ళ ఎముకలని ఏరి పిండి చేసేవాడిని. అయినా నా మనిషి మీద చేసుకోవడం వాళ్ళకి ఎన్ని గుండెలు? నేను నీ మనిషినని ఎక్కడ రాసిందా? ఎక్కడ రాసింది? సారీ, ఇక్కడ రాసింది. చూడు, నువ్వు ఈ అల్లరకృష్ణుడు భార్య అవుతావని, సంవత్సరం తిరగకుండా 3 బిడ్డలు తల్లి అవుతావని రాసింది. త్రీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సారీ, మర్చిపోయాను. ఇంతసేపు ఒళ్ళు దూరంగా పెట్టుకుని మాట్లాడాను కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను.